ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ మతం నుంచి మీరు బయటకు వచ్చారో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారా? మా ఫ్యామిలీ ఇంచుమించు 1988 సంవత్సరం నుండి ఈ యొక్క క్రైస్తవ మతం లేదా మార్గంలో ఉన్నారండి. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? మార్గం కాదు సార్, మతం అనండి. ఎందుకంటే మతం అనే పేరు బైబిల్లోనే ఉంది. నేను ఏమంటున్నానంటే మతము అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు క్రైస్తవ్యంలో. ఓకే, లేదు మార్గమే అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అర్థం కావాలి, వీళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే డినామినేషన్లు అనేకమైనవి ఉన్నాయి. అవును, ఎన్ని ఉన్నాయి అనేది కరెక్ట్గా తెలియదు, కానీ చాలా డినామినేషన్లు ఉన్నాయి. మనం చెప్పేటటువంటి మాటలు అందరికీ కనెక్ట్ అవ్వాలి. అది ఈ మతము లేదా ఈ మార్గము. మతము అని బైబిల్లో ఉంది, మార్గం అని బైబిల్లో ఉంది. రెండు బైబిల్లో ఉన్నవే, బైబిల్లో లేనిది ఏం చెప్పట్లా నేను. కాబట్టి 1988 సంవత్సరం నుండి 2024 సంవత్సరం మా కుటుంబము క్రైస్తవ మతంలోనికి లేదా ఈ మార్గంలోనికి ప్రవేశించి 35 సంవత్సరాలు అయిందండి. 1988 నుండి ఈ 2024 వరకు. అయితే నేను తెలుసుకున్నాను బైబిల్లో ఏముంది అనేది నేను తెలుసుకున్నాను. మా వాళ్ళు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, నేను తెలుసుకున్నాను, మా వాళ్ళు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి ప్రతిరోజు నేను నెమ్మదిగా మన యొక్క భారతదేశము, మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయాలు, ఉన్నటువంటి విధానాలన్నీ కూడా నేను కొంచెం వాళ్ళకి చెప్తా ఉన్నాను. చూడండి, ఒక సామెత ఉంది, అన్నప్రసన్న రోజునే ఆవకాయ పచ్చడి పెట్టరు కదా, అలాగే 35 ఏళ్ళు ఈ యొక్క మార్గంలో లేదా ఈ మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి బయటికి రాలేరు. అవును, ఒకేసారి బయటికి రాలేరు. వాళ్ళని పూర్తిగా హిందుత్వంలోనికి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు నేను కలిగి ఉన్నాను, చేస్తూ ఉన్నాను. ఓకే, అట్లాగే మీకు 2 చర్చిలు ఉన్నాయి. 2 చర్చిలను మీరు హ్యాండిల్ చేస్తూ, అంటే ఆ 2 చర్చిలు కలిపి ఒక 100 మంది విశ్వాసులు ఉంటారా సార్? 100 మంది. మరి ఈ 2 చర్చిలలో మీరు రియలైజేషన్ అయినప్పుడు నేను ఇన్ని రోజులు తప్పు చేశాను, బైబిల్లో నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఇది కరెక్ట్ కాదు అని. అంటే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళే కదా విశ్వాసులందరూ. మీరు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మారే అవకాశాలు ఉంటాయి కదా. మరి మీరు ఈ 2 చర్చలు ఉన్న విశ్వాసులందరినీ, ఈ 100 మందిని మార్చడానికి మీరు ట్రై చేయలేదా? అంటే ఈ శివశక్తిలోకి రాకముందు, మీరు గర్భాప్స్ అయిన వెంటనే, అంటే ఇప్పుడు మీరు శివశక్తికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే మీరు కరుణాకర్తో కలిసిపోయారు, లేకపోతే మీరు ఒక మతోన్మాది, లేదా డబ్బుకు ఆశపడి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు. వాస్తవం చెప్పాలంటే మీరు చర్చిలో వచ్చే డబ్బులు, కానుకలు, ఆ లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టే మళ్ళీ మీరు కష్టాల దారిలో రూట్లోకి వచ్చారు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఆ శివశక్తికి రాకముందు, ఈ కరుణాకరణతో పాటు వీడియో చేయడానికి ముందే ఈ 2 చర్చలు ఉన్న విశ్వాసులందరికీ మీరు చెప్పి ఇది కరెక్ట్ కాదు, మనమందరం పొరపాటు చేసే, ఇన్ని రోజులు నేను బైబిల్ తప్పుగా బోధించానని చెప్పి ఆ విశ్వాసాలను మార్చే ప్రయత్నం చేయవచ్చు కదా. ఇప్పుడు మీకు చెప్పాను కదా మా కుటుంబం గురించి. అవును, మేమంటే హిందుత్వంలో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చాం. అవును, అలాగే కొంతమంది పుట్టిన కాడి నుంచి క్రైస్తవ మార్గంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, చర్చిల్లో ఎక్కువ వాళ్ళే ఉంటారండి. పుట్టిన కాడి నుంచి కూడా. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళాను అనుకోండి, నా కొడుకు చర్చికి వెళ్తాడు, వస్తాడు. అలా వచ్చిన వాడే నా కొడుకు కానీ నా కూతురు కానీ. ఓకే, అయితే వాళ్ళలో కూడా అలాగే ఉంటారు. మార్పు అనేది వెంటనే జరగదండి, మార్పుకి కొంతకాలం పడుతుంది. అదే సార్, ఇప్పుడు కొంతకాలం పట్టినా మీరు ఫస్ట్ చెప్పారా, నేను ఇన్ని రోజులు బైబిల్లో తప్పుగా బోధించాను, ఇది సరైన క్రమం అయితే కాదు, నేను తెలుసుకున్నాను, మీరు కూడా తొందరపడకుండా ఈ శివశక్తి పుస్తకాలు లేకపోతే వాళ్ళ బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు అండర్లైన్ చేసో, ఇది సమాజానికి మంచిదైతే కాదు ఈ పుస్తకము, కాబట్టి మీరు కూడా వెంటనే కాకపోయినా కొన్ని రోజులు ఆగిన ఆలోచించి ఈ మతంలోంచి బయటికి రండి అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా అని, కనీసం చెప్పారా అని. ఎందుకంటే పాస్టర్ ఏదైతే చెప్తారో అదే అల్టిమేట్ అనమాట విశ్వాసం. మేము ఎంతోమంది చూసాం కదా. అట్లాగా మీరు చెప్తే ఆ 2 చర్చలో 100 మందిలో కనీసం 10 మంది అని ఆలోచిస్తారు కదా అనేది నా డౌట్. కనీసం చెప్పారా, చెప్పే ప్రయత్నం చేశారా? అయితే ఒకటండి, మీరు అన్నట్లుగా పాస్టర్ ఏదైతే చెప్తాడో అదే వింటారు విశ్వాసులు అని అన్నారు కదా. ఇప్పుడు మిగతా పాస్టర్ల గురించి
పక్కన పెడితే నా వరకు అసలు వాళ్ళకి ఇది ఎలా చెప్పాలనేది ఆలోచించడానికే చాలా టైం పట్టింది. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అసలు ఎందుకంటే నాకున్నటువంటి మైండ్ మెచ్యూరిటీ వాళ్ళకు ఉండదు. అవును. వాళ్ళ పుట్టిన కాడి నుంచి యేసుప్రభువే దేవుడు, ఆదివారం చర్చికి వెళ్తాం, చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం, ఈ యొక్క ఆలోచనతోటే ఉంటారు. ఓకే. మిగతా ఎందుకంటే ఇంతకాలము మనం బోధించాం కదా, విగ్రహారాధన చేయకూడదు, ఇవన్నీ తప్పు, విగ్రహాలు తప్పు, ఆ పూజలు చేయకూడదు, వాళ్ళ తప్పు అని మనం బోధించాం కదా. వాళ్ళకు మళ్ళీ మనము ఏ రకంగా చెప్పాలి అనేది కొంత టైం పడుతుంది. అది ఎలా చెప్పాలనేది ఇంకా నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ చెప్పే ప్రయత్నం చేయలేదు, అసలు చెప్పే ప్రయత్నం ప్రస్తుతం చేస్తూ ఉన్నాను. ఓకే. కొంతమంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మీరు ఎలా ఎందుకు వెళ్ళిపోయారండి, ఇలా ఎందుకు వెళ్ళిపోయారు, మీరు బైబిల్ చాలా బాగా బోధించేవారు కదా, చక్కగా బోధించేవారు కదా, ఎందుకు ఇలా వెళ్ళిపోయారంటే వాళ్ళకి కొంచెం చెప్తూ ఉన్నాను. నా భగవంతుడు, ఆ పరమేశ్వరుడు నాకు ఎంతకాలం అయితే ఆయుష్ ఇచ్చారో నాకు తెలియదు. నాకు ఆయుష్ ఉన్నంత కాలము కూడా వాళ్ళందరికీ కూడా చెప్తూనే ఉంటాను. అది వాళ్ళు మారారా మారలేదనేది నేను చూడొచ్చు చూడకపోవచ్చు. ఓకే. నేను చూడొచ్చు చూడకపోవచ్చు. మొత్తానికి మార్పు అనేది జరుగుతుంది ఏదో ఒక రోజు.